ఫ్రెండ్స్, సెంట్రల్ నుండి గ్రూప్ డి రైల్వే జాబ్స్ అయితే పడ్డాయి. మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవాలంటే గూగుల్లో వెళ్ళి రైల్వే ఆర్ఆర్బి గ్రూప్ డి 2025 అని టైప్ చేస్తే మీకు డైరెక్ట్గా ఇలా 2 వెబ్సైట్స్ చూపిస్తాయి. ఇందులో మీరు ఫస్ట్ చూపించిన వెబ్సైట్ మీద క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ డీటెయిల్స్ని చూపిస్తాయి. క్రిందకి స్క్రోల్ చేయండి. ఇక్కడ పోస్ట్ డీటెయిల్స్, ఎలా అప్లై చేయాలనేది ప్రాసెస్ అంతా నోటిఫికేషన్ మీకు క్లియర్గా చూపిస్తుంది. డైరెక్ట్గా మీరు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. కిందకి స్క్రోల్ చేస్తే మీకు డైరెక్ట్ లింక్స్ అనేది కనబడుతూ ఉంటాయి. ఇక్కడ చూడండి, అప్లై ఆన్లైన్ లింక్, క్లిక్ హియర్ అది క్లిక్ చేసుకోండి. డైరెక్ట్గా మీకు అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. మనకు డైరెక్ట్గా ఇలా అఫీషియల్ వెబ్సైట్ చూపిస్తుంది. చూపించిన తర్వాత కింద స్క్రోల్ చేసుకుంటా వెళ్తే అఫీషియల్ లింక్స్, ఇన్ఫర్మేషన్, నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ కనబడుతూ ఉంటాయి. చూడండి, ఇక్కడ ఇది ఎక్కడ ఎన్ని పోస్టులు ఉన్నాయని కనబడుతూ ఉంటాయి. కిందకి ఇలా మనకు కొన్ని ఫార్మెట్స్ ఇచ్చి ఉన్నారు. ఎస్సీ వాళ్ళకి ఫార్మెట్, ఓబీసీ వాళ్ళకి, పీసీ వాళ్ళకి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి. తర్వాత కిందకి ఇలా స్క్రోల్ చేయడం అఫీషియల్ వెబ్సైట్స్ కనబడుతూ ఉంటాయి. ఆన్లైన్ అప్లికేషన్ వెళ్ళాలి. తర్వాత ఇక్కడ ఆల్రెడీ మనకు అకౌంట్ ఉంటే అకౌంట్ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. నాకు ఆల్రెడీ అకౌంట్ ఉంది కాబట్టి డైరెక్ట్గా లాగిన్ అవుతున్నాను. ఇది ఇన్ఫర్మేషన్ స్క్రోల్ అవుతా ఉంది. చూడండి, నాకు అకౌంట్ ఉంది కాబట్టి నేను అకౌంట్ డైరెక్ట్గా లాగిన్ అవుతున్నాను. ఆల్రెడీ అకౌంట్ దాని మీద క్లిక్ చేసుకొని సైన్ అప్ అవ్వాల్సి ఉంటుంది. స్క్రోల్ అవుతా ఉంది. ఇలా డీటెయిల్స్ అనేవి మనకి డిస్ప్లే అవుతాయి. తర్వాత ఇక్కడ కమ్యూనిటీ డీటెయిల్స్ ఇవ్వాల్సి వస్తుంది. ఇక్కడ మీరు చూసుకోండి, ఎస్టీఆ, యూఆర్, అన్రిజర్వ్డా, స్టీఆ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అని చూసుకొని మీరు ఆప్షన్స్ ఏదో ఒకటి మీ దాన్ని బట్టి ఇచ్చుకోండి. తర్వాత పోస్ట్ అడ్రస్ డీటెయిల్స్, మీ అడ్రస్, ప్రజెంట్ అడ్రస్, ఇటు వచ్చేసి పర్మనెంట్ అడ్రస్. కొంతమంది మారుతూ ఉంటారు కదా, దాన్ని బేస్ చేసుకొని ఇచ్చాడు. ఇక్కడ మీ అడ్రస్ ఇచ్చేసుకోండి. స్టేట్, ఏ స్టేట్ అయితే అది. తర్వాత డిస్టిక్ సేమ్ యాజ్ ఇది కూడా అంతే, స్టేట్, డిస్టిక్. ఇక్కడ అడ్రస్, డోర్ నెంబర్తో సహా ఇచ్చేసేయండి. ఇక్కడ మీ అడ్రస్, ఫుల్ అడ్రస్ ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ మీరు ఉంటున్న లొకేషను, నియర్ బై సిటీ ఏదైనా ఉంటే అక్కడ సిటీ నేమ్ ఇచ్చేసేయండి, దాని పిన్ కోడ్. సేమ్ ఇటువైపు పర్మనెంట్ అడ్రస్ దగ్గర కూడా సేమ్ డీటెయిల్స్ ఇచ్చేసేయండి. ఇచ్చేసి ఇక్కడ బాక్స్ ఉంటుంది కదా, దీని మీద క్లిక్ చేసి సేవ్ చేస్తే మీ ఇన్ఫర్మేషన్ అంతా సేవ్ అయిపోతుంది. మనం అదర్ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, కేటగిరీ డీటెయిల్స్, ఎక్స్ సర్వీస్ మ్యాన్. మీరు ఆల్రెడీ దేంట్లైనా జాబ్ చేసి ఉంటే అలా ఎక్స్పీరియన్స్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ అని. ఇక్కడ ఎస్ అయితే ఎస్, నో అని ఇచ్చుకోవాలి. తర్వాత పర్సన్ విత్ డిజేబిలిటీ అంటే ఏమైనా మీకు డిజేబిలిటీ ఏమైనా ఆప్షన్స్ ఉంటే ఎస్ కానీ ఇచ్చుకోవాలి. దానికి ఎస్ అని ఇచ్చి దానికి సర్టిఫికేట్ నెంబర్లు అన్ని డీటెయిల్స్ ఇవ్వాలి. నో అయితే నో ఇచ్చుకోండి. తర్వాత ఇక్కడ చూడండి, రైటింగ్ ఎబిలిటీ అని ఇచ్చాడు. ఇది ఆల్మోస్ట్ అందరికీ నో అని ఉంటుంది. నో ఇచ్చేసుకోండి. నేనైతే నో ఇచ్చేస్తున్నాను. తర్వాత ఈబీసీ డీటెయిల్స్, ఆర్ యూ అండ్ ఈబీసీ సర్టిఫికేట్ హోల్డర్. అదైతే కాదు, నేను నో ఇచ్చేసాను. మీరు ఎస్ అయితే ఎస్ ఇచ్చేసి సర్టిఫికేట్ నెంబరు అవి డీటెయిల్స్ అడుగుతుంది, అవి ఇచ్చేసి సబ్మిట్ చేయండి. తర్వాత రైల్వే అప్లికెంట్, మీరు అంతకుముందు రైల్వేలో జాబ్ చేస్తున్నారా? ఎంప్లాయ్ ఆఫ్ ఇండియన్ రైల్వే, నో. ఇక్కడ నేనైతే నో ఇచ్చేస్తున్నాను. కరెంట్ ఎంప్లాయ్మెంట్, ఏమైనా ఇంతకుముందు మీరు ప్రస్తుతం ఏమైనా జాబ్ చేస్తున్నారా? జాబ్ చేస్తున్నట్టయితే ఇక్కడ ఎస్ అని ఇచ్చేసుకొని ఇక్కడ స్టేటా, సెంట్రలా, సెక్టార్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత డీటెయిల్స్ ఆఫ్ కోర్స్ కంప్లీటెడ్, ఏమైనా కోర్స్ చేస్తున్నారా? నేనైతే ఏం చేయలేదు, నో ఇచ్చేస్తున్నాను. ఇక్కడ లాస్ట్ ఇంకా బ్యాంక్ డీటెయిల్స్ అడుగుతున్నారు. ఈ బ్యాంక్ డీటెయిల్స్ ఎందుకంటే మీకు అమౌంట్ అనేది రీఫండ్ అవుతుంది. ఈ అమౌంట్ రీఫండ్ అనేది మీ ఏ అకౌంట్ అయితే ఇస్తారో
అకౌంట్లోకి ఆఫ్టర్ ఎగ్జామ్ మీకు రీఫండ్ అనేది అవ్వడం జరుగుతుంది. తర్వాత మీరు ఆల్ డీటెయిల్స్ ఒకసారి మళ్ళీ రీచెక్ చేసుకొని సేవ్ చేయండి. మీ ఇన్ఫర్మేషన్ సేవ్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ క్లిక్ చేస్తే ఇంకా డీటెయిల్స్ వస్తాయి. మనం నెక్స్ట్ కొట్టంగానే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అడుగుతుంది. మెట్రికులేషన్ ఎస్ఎస్సి అంటే 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉంటే అవి ఇవ్వాలి. తర్వాత ఇక్కడ చూడండి మీ రోల్ నంబరు అవన్నీ చేసిన తర్వాత డేటా అనేది సేవ్ అవుతుంది. ఇక్కడ యాడ్ ఆప్షన్ ఉంది కదా చివర, ఈ యాడ్ ఆప్షన్ కొడితే మీకు మీ డేటా అనేది అలా పైన ఎలా చూపిస్తుందో అలా మీ డేటా కూడా అలా డిస్ప్లే అవుతుంది. తర్వాత మీరు నెక్స్ట్ కొట్టుకోవచ్చు. తర్వాత క్వాలిఫికేషన్ ఇంకా మీకు ఏమైనా ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ ఏమైనా ఉంటే అక్కడ సెలెక్ట్ చేసుకొని యాడ్ చేసుకోండి. అలానే ఇక్కడ మీరు చూసుకోవచ్చు పర్సనల్ డీటెయిల్స్ ఇచ్చేసాము. తర్వాత అదర్ డీటెయిల్స్ అంటే వాళ్ళు కావాల్సినవి ఇచ్చేసాము, అడిగినవి అక్కడ. తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గురించి ఇచ్చేసాము. తర్వాత ఇంకా లాస్ట్ అప్లోడ్ ప్రొఫైల్ అంటే మన సిగ్నేచరు, మన ఫోటో, రీసెంట్ ఫోటో ఇవ్వాల్సి వస్తుంది. తర్వాత మనం లాస్ట్ది ప్రివ్యూ చూసుకోవచ్చు అయిపోయిన తర్వాత. ఇప్పుడు ఇక్కడ చూసుకోండి సిగ్నేచర్ ఆఫ్ ఫోటోగ్రాఫ్. సిగ్నేచర్ ఇక్కడ మ్యాక్సిమం ఇవన్నీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు, ఏ విధంగా ఉండాలి ఫోటో, ఎలా అప్లోడ్ చేయాలి అనేది. 2 months బిఫోర్ ఉండాలి. తర్వాత సైజ్ చూసుకోండి, కరెక్ట్గా ఇదే సైజులో అయితేనే తీసుకుంటుంది ఫోటో. తర్వాత ఏ ఫార్మెట్ షుడ్ బి జేపీజీ ఆర్ జేపీఈజీ ఫార్మెట్లోనే ఉండాలంటున్నారు. తర్వాత ఫోటోగ్రాఫ్ 50 KB ఆర్ 100 KB లోపే ఉండాలి సైజు, అది చూసుకోండి. అలా ఉంటేనే అది అప్లోడ్ చేయడానికి తీసుకుంటుంది సిస్టమ్. తర్వాత మీరు సిగ్నేచర్ కూడా ఎలా ఉండాలి అనేది ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. 1 by 1 అక్కడ చూసుకోండి, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఉంటాయి. 60 KB. తర్వాత మనం ఇవన్నీ అప్లోడ్ చేసిన తర్వాత సేవ్ చేసేయాలి. సేవ్ చేసింది ప్రివ్యూ చూసుకోవచ్చు.